సార్ మీ చేతిలో ఇప్పుడు రోజ్ పువ్వు ఉంది కదా, రోజు ఉంది సార్. దిల్రూబా మీకు ఎవరు అనుకుని ఎవరికి ఇస్తారు ఇప్పుడు? ఎవరికి ఉంది సార్? నాకు వెనకాలంటే తలకాయలు పెట్టుకుంటాను సార్. ఎందుకు వచ్చింది వీళ్ళిద్దరికి ఇచ్చి మళ్ళీ కూడా? అదేంటి ఇద్దరు మంచి ఇద్దరు అందమైన అమ్మాయిలు పక్కన పెట్టుకొని ఎవరో ఒకరికి ఇవ్వాలి కదా. అమ్మాయిల రామ్మ, పాప ఇలా రామ్మ. హ్యాపీ సార్. ఓకే ఓకే, ట్రైలర్ చాలా బాగుంది సార్. సార్ వెరీ హ్యాపీ సార్, థ్యాంక్ యూ సార్. కాతో కంపేర్ చేసుకుంటే ఇది ఇంకా మంచి బాగా అనిపించిందా సార్? చాలా బాగా అనిపించింది. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇందులో మీది యాక్షన్ ఎక్కువగా కనిపిస్తుంది నాకు. అంటే ఒక యాక్షన్ హీరో అవుదామని అనుకున్నాను. ప్లానింగ్ ఏమైనా ఉందా? యాక్షన్ ఎట్లా సార్? కంపల్సరీ సార్, యాక్షన్ హీరో అవుదామని ఆశ అయితే ఉంది. అందులో భాగంగానే ప్రయత్నిస్తున్నా. మీకు నచ్చుతుందని కోరుకుంటున్నా. ఈ సినిమాలో కొంచెం ఇంటెన్స్ ఫైట్స్ అయితే ఉంటాయి. కథకు తగ్గట్టే, ఎక్కడే కానీ ఫోర్స్డ్గా కానీ పెట్టాలని కానీ ఏమీ ఉండదు. ఐ హోప్ మీకు ట్రైలర్లో చూసినప్పుడు మీకు అది అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. ఐ హోప్ మూవీలో కూడా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను సార్. ఈ సినిమా కోసం మీరు 6 ప్యాక్ ఏదో పెంచి చూపిస్తున్నారు అనేసి. ఏ సినిమా కోసం సార్? దీంట్లోనా? లేదు సార్, ఆ ప్యాక్లు అంత ఈజీగా యాడ్ వస్తాయి సార్. 6 ప్యాక్ అది లేదు సార్. అదేదో కొంచెం ఎక్కడో చిన్న మిస్కమ్యూనికేషన్ అయినట్టుంది. నేను 6 ప్యాక్ అని నేను ఎప్పుడూ అనలేదు. 2027లో చేయబోయే ఒక సినిమాకి ఒక ఫిషర్మ్యాన్ రోల్ చేస్తున్నాను. చాలా వెరీ థిన్ బాడీ కోసం ప్రయత్నిస్తానని అన్నాను. 6 ప్యాక్ అన్నది బహుశా నేను చేయకపోవచ్చేమో సార్. అది చాలా కష్టమైన పని. చేసిన వాళ్ళందరికీ చాలా కరెక్ట్గా. ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఇటు మళ్ళీ ఒకవైపు ఐపీఎల్ కూడా స్టార్ట్ అవుతుంది కదా. ఓకే, సో 21st కదా సార్? 1 వీక్ ఉందిలేండి సార్. 1 వీక్. సో మీకేం ఇబ్బంది లేదైతే? అదే సార్, కొంచెం అయితే మా మధ్యలో అయితే డిస్కషన్ ఉంది సార్. టు బి వెరీ హానెస్ట్, ఏంటి అన్న రాంగ్ సీజన్ 14th రావడం అన్నది, ఎగ్జామ్స్, ఐపీఎల్ ఇవన్నీ ఉన్నాయి కదా, కలెక్షన్స్ మీద ఏమన్నా ఇంపాక్ట్ అవ్వచ్చేమో అని. బట్ ఇంకా మేము సినిమాని ఎక్కువ డిలే చేసుకునే ఉద్దేశంలో లేము. వీఆర్ ఎక్స్పెక్టింగ్ ట్రైలర్ ఈ రోజు మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నారు కాబట్టి, ట్రైలరు పాటలు అంతా నచ్చాయి కాబట్టి March 14th అందరూ థియేటర్కి వచ్చి, లాంగ్ వీకెండ్ కదా సార్, ఫ్రైడే సాటర్డే సండే హాలిడే కాబట్టి అందరూ, హోలీ అన్నా కూడా కొంచెం సెలబ్రేషన్స్ ఉంటాయి కదా, అందరూ థియేటర్కి వెళ్తారు అనుకుంటున్నాం సార్. టైటిల్ సిద్ధార్థగా పెట్టారు, ఏంటి అంటే రీజన్ ఏంటి? ఇందాక యాంకర్ చెప్తున్నారు గతంలో 2 సినిమాలు కంపేర్ చేస్తూ, అంటే వాటంతా బ్లాక్ బస్టర్ అవుతుంది ఒక నమ్మకంతో ఇలా పెట్టారా? సిద్ధు అనే సార్. ఇదిగో ఫస్ట్ వచ్చినప్పుడే కదా డైరెక్టర్ సిద్ధు అనే నేమ్తో వచ్చాడు సార్. అప్పటి నుంచి రావడం అంటే ఇంకా ఆబ్వియస్లీ సిద్ధు అంటే ఆ పేరు కొంచెం ఇంపాక్ట్ ఉంది కదా. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఖుషీలో వాడారు. ఖచ్చితంగా అదేమన్నా మీకు నచ్చుతుందేమో అనుకుంటున్నాను సార్. హోప్స్. ఓకే ఓకే సార్. రిక్సానా గారు ఇందాకేదో కొద్దిగా ఎమోషనల్ అయ్యారు, ఏంటి? ట్రైలర్ కదా చాలా బాగా ఉంది, అందుకే. మీరు చెప్పేదానికి ఇందాక దానికి డిఫరెన్స్ ఉంది కొంచెం. థ్యాంక్ యూ. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. కిరణ్ గారు సార్. సార్ ట్రైలర్ చాలా బాగుంది సార్. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగుంది. వెరీ హ్యాపీ సార్, థ్యాంక్ యూ సార్. సో ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీ, అంటే మీ కథలు ఎప్పుడు కంటెంట్ బేస్డ్ గానే వెళ్తాయి. ఒక క్యారెక్టర్ కంటే ఒక కంటెంట్ ని కథలను పట్టుకొని వెళ్తూ ఉంటారు. ఇందులో సిద్ధు క్యారెక్టర్ ఎలా రిలేట్ అవుతుంది, యూత్ కి ఎలా రిలేట్ అవుతుంది? అంటే దీన్ని ఒక కాంటెంపరీ లవ్ స్టోరీ కింద తీసుకోవాలంటే ఈ క్యారెక్టర్ అనేది ఎలా రిలేట్ చేసుకుంటారు సార్? ఇవాళ రేపు నేను చూసింది కానీ, నా చుట్టుపక్కల అన్ని చూసింది కానీ ఏంటంటే, ప్రేమ అనగానే ఒకరితో బ్రేకప్ అయిపోయిన తర్వాత తెలియకున్న వాళ్ళు ఏదో మన శత్రువుల్లో వాళ్ళని భావిస్తున్నాం సార్. అలాగే ప్రతి ఒక్క లవ్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. సిద్ధు అనే క్యారెక్టర్ ఏం చెప్తుంది అంటే, ఒక అమ్మాయి మన జీవితంలోకి రావచ్చు, పోవచ్చు, వేరే వాళ్ళు ఎంతోమంది మన జీవితంలోకి వస్తుంటారు, కానీ మన క్యారెక్టర్ అయితే మార్చుకోవద్దు, మనం నమ్మిన సిద్ధాంతానికి అయితే అలాగే స్టిక్ ఉండాలని సిద్ధు క్యారెక్టర్ చెప్తారు సార్. అది రేపు మీకు సినిమా చూసేటప్పుడు అందరూ చాలా రిలేట్ అయ్యి, అట్లీస్ట్ ఒక 5 to 10% ఆఫ్ ద పీపుల్ వాడు ఏదైతే పాటిస్తాడు, వాడు ఎవరికి సారీ థ్యాంక్స్ చెప్పడు సార్. ఏంటి ఆ సినారియోస్ అన్ని మీరు సినిమాలో చూస్తారు, అది పాటిస్తారు అనుకుంటున్నాను. అండ్ ఎక్స్ అంటే మనం తెలియకున్నది ఏదో మన శత్రువులా చూస్తూ ఉంటాం. ఈ సినిమా చూసిన తర్వాత నిజంగా మన లైఫ్ లోకి మళ్ళీ ఒకసారి ఎక్స్ వస్తే బాగుంటది కదా అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది సార్. అంటే ఏ లవ్ స్టోరీ అయినా ఆ లవ్ స్టోరీలో డైలాగ్స్ చాలా ఇంపాక్ట్ ఉంటాయి. అంటే మనకు లవ్ స్టోరీస్లో, ఈ లవ్ స్టోరీలో డైలాగ్లు కూడా అంత ఇంపాక్ట్ కనిపిస్తుందండి ట్రైలర్లో చూసినంత వరకు. ప్రేమ కంటే ప్రేమ ఇచ్చిన వాళ్ళు గొప్పవాళ్ళు అవుతుంది. కాంటెస్ట్ బాగుంది, చాలా బాగుంది. డైలాగ్స్ ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది నాకు ట్రైలర్లోనే చాలా అదొక కాయిన్ లాగా అనిపిస్తుంది సార్. ఈ సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత మీరు డైలాగ్స్ గురించి మాట్లాడుకుంటారు సార్. ఇది కూడా ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ డైరెక్టర్ కాల్డ్ కరుణ్, ఈజ్ ద బెస్ట్ డైలాగ్ రైటర్. మీరు సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా మంచి డైలాగులు రాసాడు ఇతను. అంటే త్రివిక్రమ్ గారు ఎంగేజ్ లో ఉన్నప్పుడు, పూరి గారు ఎంగేజ్ లో ఉన్నప్పుడు ఒక వైబ్ ఉంటుంది కదా సార్ సినిమాది. ఆ రెండు కలిపి ప్రయత్నించాడు, అలా ఉంటుందని అయితే నేను నమ్ముతున్నాను. ఐ హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఆ తర్వాత రిలీజ్ అవటం దిల్రుబాకు ఎంతవరకు ప్లస్,
తెలియదు సార్, ఎంతవరకు ప్లస్ అవుతుందేమో నాకు తెలియదు. ఎక్స్పెక్టేషన్స్ అంటే ఒక బ్లాక్ బస్టర్ 50 crores క్లబ్ లో చేరిన ఒక సినిమా తర్వాత వస్తున్న సినిమా కదా, ఎక్స్పెక్టేషన్స్ పెరగటం అనేది ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి బిఫోర్ సినిమా బట్టి, హీరో మార్కెట్ బట్టి ఎక్స్పెక్టేషన్స్ అవి పెరుగుతాయి కదా, అది దిల్రూబా ఎంతవరకు అచీవ్ చేస్తుంది? ఏమో నాకు నేను అది నమ్మట్లేదు సార్. ముందు సినిమా ఏదో 50 కోట్లు కొట్టింది అనేది నెక్స్ట్ సినిమాకి ఉండొచ్చు, ఖచ్చితంగా కొంచెం ఎఫెక్ట్ అయితే ఉంటుంది. బట్ ఈ సినిమా ట్రైలర్, ఈ సినిమా టీజర్, ఈ సినిమా ప్రమోషన్స్, ఈ కంటెంట్ నచ్చిన దాన్ని బట్టి ఆడియన్స్ వస్తారు అనుకుంటున్నాను. ట్రైలర్ చాలా బాగా నచ్చింది అందరికీ అంటున్నారు. ఇప్పటి నుంచి నాకైతే కనిపించిన వాళ్ళందరూ చాలా జెన్యున్ గా చాలా బాగుంది అంటున్నారు. సో 100% ఈ సినిమా నచ్చి థియేటర్కి వచ్చి ఇది అలాగే ఎంజాయ్ చేస్తారు అనుకున్నాను సార్. కా సినిమా తర్వాత దీంట్లో ఏమైనా మార్పులు చేశారా? కొంత రీషూట్ లాంటిది ఏదో జరిగిందని విన్నాం. ఒక 10% అయింది సార్. ఒకసారి సినిమా చెక్ చేసుకొని ఏమైనా చేయొచ్చా, బెటర్మెంట్స్ మనకున్న పరిధిలో చేయగలనివి ఏమైనా చేయొచ్చా అని చిన్న చేంజెస్ చేశాం సార్, బెటర్మెంట్స్ కోసం. ఓకే, కా సినిమా మీలో హీరోగా పర్సనల్ గా తెచ్చిన మార్పు ఏంటి? ఏం నేర్చుకున్నారు ఆ సినిమా? నా మీద నాకు నమ్మకాన్ని పెంచింది సార్. ఓకే, సో సినిమాలో ఒక అది చైన్ లాది, బైక్ చైన్ లాగే ఉంటుంది, దానికి ఏదైనా ఇన్స్పిరేషన్ శివ లాంటిది ఏమైనా తీసుకున్నారా? అది అలా ఏం లేదు సార్. క్యాజువల్ గా ఈ బైక్ సినిమాలో చాలా క్రూషియల్. ఏదైతే బైక్ ఉందో బైక్ మీద చాలా కథ నడుస్తుంటది. అది చూపించకపోయినా ఇన్నర్ గా బైక్ అనేది చాలా లవ్ ఎమోషన్ తాలూకు ఉంటది. వాడు ఆ బైక్ తో చేసే ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల అది అలా వస్తుంది, అంతేగాని ఏం తెలియదు. సో ఒక డైలాగ్ లో రియలైజ్ అయిన వాడు అసలు హీరో అని చెప్పారు, అది మీ పర్సనల్ గా ఏమన్నా కనెక్ట్ అవుతుందా సార్? అర్థం కదా సార్. రియలైజ్ అయిన వ్యక్తి హీరో డైలాగ్ అసలు హీరో అని చెప్తారు కదా. అంటే సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది సార్, అది చిన్న ట్రైలర్ లో మిస్ అయింది, ఏదో టెక్నికల్ గ్లిచ్. ఏంట్రా నువ్వు హీరోవా అని అడుగుతాడు అవతల క్యారెక్టర్. అప్పుడు చెప్తాడు సార్, తప్పు చేయని తోడు నా దృష్టిలో హీరోనే, చేసిన తప్పుని రియలైజ్ అయినాడు ఇంకా పెద్ద హీరో. అది మీకు పర్సనల్ గా ఏమైనా కనెక్ట్ అవుతుందా? ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది సార్. పర్సనల్ గా నిజంగా ఐ బిలీవ్ తప్పు తెలుసుకొని ఆ తప్పుని సరిదిద్దుకుంటే ఇంకా మంచి ఫీలింగ్ వస్తుంది. ఆ డైలాగ్ ప్రకారం మీరు హీరోనా పెద్ద హీరోనా అని అడుగుతున్నాను. నేను చిన్న హీరోనా పెద్ద హీరోనా అనే సెకండరీ థింగ్ సార్. కాదు, ఆ డైలాగ్ ప్రకారం అలా సార్ అది ఏం లేదు సార్, అది హీరో అన్నది ఏం లేదు. ఆ సినిమా అక్కడున్న సిచ్యువేషన్ కొద్ది అలా వచ్చింది. కిరణ్ గారు సార్ మూర్తి గారు హై సార్. స్టైల్ చాలా బాగుందండి సార్ థ్యాంక్ యూ సార్, వెరీ హ్యాపీ. చాలా పెర్ఫెక్ట్ గా బ్లెండ్ చేసి కట్ చేశారు. థ్యాంక్ యూ సార్, చాలా బాగుంది. నేను ట్రైలర్ కట్ అవగానే ఫస్ట్ మా టీమ్ ని ఉన్న కొద్ది పరిచయాలలో మీరు అంటే యాక్షన్ అన్నది నేను కంగారు పడుతున్న మూర్తి గారికి ఎలా అనిపిస్తుంది అది ఇదని ఐఎమ్ సో హ్యాపీ మీకు నచ్చింది అన్నారు. యాక్షన్ పర్ఫెక్ట్ గా బ్లెండ్ చేశారు. పైగా ఇప్పటివరకు వచ్చిన మీ సినిమాలు అన్నింటిలో కన్నా ఈ సినిమాలో ఇంకొంచెం అందంగా కనిపించారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ టు ఫోటోగ్రాఫర్, ఫోటోగ్రాఫర్. థ్యాంక్ యూ ఫోటోగ్రాఫర్ విశ్వాస్ బాయ్ కిందికి వెళ్ళి బాగున్నారు. లేదు అంటే ఇందులో 3 షేడ్స్ కనిపిస్తున్నాయి, ఒక లవర్ గా, ఒక యాంగ్రీ యాంగ్ మ్యాన్ గా, చివరికి వెళ్ళింది కొద్ది మళ్ళీ ఒక డెప్త్ ఉన్న క్యారెక్టర్ గా. ఇన్ని షేడ్స్ ఉంటాయి సినిమాలో. ఆ ట్రైలర్ లో కనిపించిన షేడ్స్ అన్ని అవును సార్, ట్రైలర్ లో చూపించిన దానికన్నా ఇంకా ఎక్కువ ఇంటెన్సిఫైడ్ ఉంటుంది సార్. వాడి క్యారెక్టరేషన్ తాలూకు ఎమోషన్, వాడు ఒకసారి లవ్ లో పడతాడు, మళ్ళీ అమ్మాయిని వెళ్ళిపోతాడు, ఇంకొక అమ్మాయి వస్తుంది, వీడి ఫ్యామిలీలో జరిగే సిచ్యువేషన్స్, వాడు నమ్మిన ఒక సిద్ధాంతం. అది నేను ముందే ఎందుకు చెప్పేస్తున్నానంటే సార్, ఆల్ ప్రమోషనల్ కంటెంట్ లో నేను సారీ థ్యాంక్స్ అనే హీరో ఎందుకు చెప్పేస్తున్నానంటే, అది రేపు మనకు థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు చిన్న ఎమోషన్ అనిపిస్తుంది. ఇప్పుడు ఎవరైనా చిన్న జోక్ వేస్తారు, ఇలా కాలు దొక్కగానే సారీ చెప్పక ఇంకేం చెప్తామని. కానీ క్యారెక్టర్ చెప్పే తాలూకు ఒక ఎమోషన్ కొంచెం ఆలోచింపజేస్తుందని నేను ముందు నుంచే చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను సార్. అది సినిమాలో ఒకటి వాడికి జరిగిన ఒక సిచ్యువేషన్ లో జరుగుతుంది, అంతే ఇంటెన్సిఫైడ్ గా ఫ్రమ్ బిగినింగ్ టు ఎండింగ్. చాలా షేడ్స్ ఉంటాయి, వాడు మారతాడు, వాడు మార్చడానికి ప్రయత్నిస్తాడు. ఇవన్నీ చాలా బాగా నచ్చుతాయి సార్. వరుసగా 4 కట్స్ కూడా వేసారు, అరుస్తూ కొంచెం. అవును సార్, కొంచెం అర్జున్ రెడ్డి షేడ్ లాగా. అవును, అర్జున్ రెడ్డిలో అన్న వచ్చాడా విజయ్ అన్న? ఓకే సార్, అట్లా షేడ్స్ లాగా ఒక యాంగ్రీ యంగ్ మ్యాన్ షేడ్స్. అంటే యూజువల్ గా మనం ఇప్పుడు ఈ జనరేషన్ లో యాంగ్రీ యంగ్ మ్యాన్ అనగానే మనకి అర్జున్ రెడ్డి గుర్తురాడు అలవాటు కదా, అందుకోసం తప్ప ఇంకో కంపారిజన్ ఏం కాదు అది. సో ఆ డిఫరెంట్ షేడ్స్ వేసారు. అవును సార్, అది నేను చెప్పింది. సినిమా అంతా త్రూ అవుట్ ఆ షేడ్స్ ఉంటాయి అన్నమాట. త్రూ అవుట్ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు కూడా అలాగే ఉంటాడు సార్. ఈజ్ వెరీ ఇంటెన్స్ క్యారెక్టర్ ఐమ్ ప్లేయింగ్ సార్. ఎక్కడ ఎక్కువ అల్లరి అది ఏమీ లేకుండా చిన్న కామెడీ అది ఇది ఉన్నప్పటికీ, సత్య అన్న కామెడీ నా ఫ్రెండ్ రోల్ ప్లే చేస్తున్నారు, అది ఎంటర్టైన్మెంట్ ఉన్నప్పటికీ నేను ఒక లవ్ బాయ్ లా అవుట్ మోస్ట్ ఆఫ్ ద పార్ట్ ఇంటెన్స్ గానే ఉంటుంది సార్ సినిమా. ఇప్పుడు ఈ మధ్యన మీరు చిన్న గమ్మత్తైన విషయం గమనించాను మీడియా మెట్లో. మీడియా వాళ్ళు ఏమన్నా అంటే అవునండి కరెక్టే అని వాళ్ళతో ఆర్గ్యుమెంట్ ఎందుకు లేదని ఒప్పేసుకుంటున్నట్టు మాట్లాడుతున్నారు మీరు. ఇందాక మన వాళ్ళు కూడా యాక్షన్ హీరో అవ్వాలంటే అవునండి అవ్వాలనుకుంటున్నాను. నిజమే సార్, అవ్వాలనుకుంటున్నాను సార్ యాక్షన్ హీరో. అదే మీరు అది చెప్పింది ఎలా ఉందంటే, మీరు చెప్పారా అయితే ఓకే అలాగే కానీ ఉండాలని చెప్తున్నారు మీరు. మధ్యన అలా లేదు సార్, నాకు జెన్యున్ గా అనిపించిందే మాట్లాడుతాను. అదే ఈ మధ్యన ఎందుకు వచ్చిన ఆర్గ్యుమెంట్, ఎదుటి వాళ్ళు చెప్పింది యాక్సెప్ట్ చేసేద్దాం అన్న ధోరణిలోకి మీరు వెళ్ళినట్టు కనిపిస్తుంది, నిజమేనా?
అదేం లేదు సార్, ఇప్పుడు మీరు ఏదో కొంతమంది బ్లాక్ మెయిల్ కూడా చేస్తున్నారు. అవునా సార్, మా ఫ్యాన్స్ అలా చేయరు సార్. అంటే హాయ్ చెప్పకపోతే నీకు హెయిర్ ఫాల్ అవుతుందన్నా అని. వాళ్ళ అదేలే పాపం అలా ఉంటుంది. అంటే అలాంటి మాకు ఫ్యాన్స్ కు ఉన్నది కొంచెం, మరి నేను మరి క్లోజ్ గా ఉంటా కదా సార్, వాళ్ళు నన్ను ఐ హ్యాపీ, వాళ్ళు నాతో ఏమైనా మాట్లాడచ్చు, ఐ డోంట్ ఫీల్. ఓకే, విషయాలు అంటే హెయిర్ రాలిపోతుందని అలా చెప్పరు, అంటే అంటారు కానీ లేదో ప్రేమతో ఏదో చెప్పింటారు రిప్లై ఇవ్వాలి కదా అని, అలాంటి రిప్లైలు ఇచ్చేసాను సార్. హెయిర్ రాలిపోతే కష్టం కదా సార్. బెదిరిస్తున్న వాళ్ళకే ఇస్తున్నారు మీరు. బెదిరిస్తున్న వాళ్ళకి కానీ అలాని ఇంకా ఇవ్వడం ఆపనలేండి సార్, ఇస్తా ఉంటాను అప్పుడప్పుడు, బట్ అలా అనడం తప్పు. వాళ్ళు కూడా. కిరణ్ గారు హాయ్ అన్న, ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ బ్రో. And కొత్తగా ఉన్న చూపించారు అండ్ మీది కూడా స్టేట్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. అండ్ మ్యాగీ గారి క్యారెక్టర్ చూసుకుంటే రీసెంట్ గా ఒక మూవీ వచ్చింది ఎంటర్ ద డ్రాగన్ అని. సో అనుపమ గారి క్యారెక్టర్ కూడా కొంచెం ఆ టైప్ లోనే ఉంది అనమాట. ఎక్స్ క్యారెక్టర్ వచ్చి కొంచెం స్వీట్ గా తీసుకెళ్లారు. మీరు కూడా అదే చెప్తున్నారు. సో అదే అంటే కొంచెం కొత్తగా అనిపించట్లేదు కదా. సో అంటే ఆ సినిమా కన్నా మన సినిమా 1.5 year ముందు స్టార్ట్ చేసాం. మనం కంటెంట్ అయితే ముందే చెప్పాం, థియేటర్కి రావడం మంది లేట్ అయింది, అది ముందు వచ్చేసింది అంతే. సో కానీ దాంట్లో అనుపమ గారు చేసిన రోల్ కొంచెం తక్కువే ఉంటుంది, అంటే ఆ పార్ట్ ఎక్స్టింగ్ పార్ట్. ఇక్కడ ఏంటి అంటే కొంచెం ఇంకొంచెం ఎక్స్టెండెడ్ గా బాగుంటుంది. మేము సినిమా చూసినప్పుడు మేము అదే ఫీల్ అయ్యాం, అరే మళ్ళీ ఎక్స్ వచ్చింది, తను కాలేజ్ టీచర్గా వచ్చింది, తిను కాలేజ్ టీచర్గా వచ్చింది, ఏమన్నా సింక్ అవుతుందని. బట్ మేము పర్సనల్గా ఏమనుకున్నాం అంటే, అరే మనం 2 years ముందు రాసాం, లైక్ దిస్ కంటెంట్ మేము ముందే తీసేసాం కూడా, మేము రావడం కొంచెం లేట్ అయింది. బట్ మీకు సినిమాలో అదేం కంపారిజన్ రాదండి, మనం వెళ్ళే మూడ్ కానీ మన సినిమా ఇంటెన్సిటీ కానీ వేరే ఉంటుంది. అండ్ February 14th అనుకున్నారు, అది కూడా అంటే ఎగ్జామ్స్ గట్రా అది లేవు, కొంచెం ఫేవర్ గా ఉంది. బట్ March 14th వెళ్ళారు, ఎగ్జామ్స్ టైం ఇబ్బంది అనిపిస్తుందా? అది కొంచెం అయితే ఆ డిస్కషన్ అయితే నడుస్తుంది, స్టూడెంట్స్ అందరికి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అని. బట్ ఐఎమ్ షూర్ వాళ్ళు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత దిల్రూబా సినిమాకి వస్తారు. కొంతమంది నాలాంటి వాళ్ళు ఎగ్జామ్ కన్నా ఒక 4-5 రోజుల ముందు సినిమా పడితే రిఫ్రెష్మెంట్ కోసం వెళ్తారు, చదివి బుర్ర పాడైపోద్ది కదా సార్, మధ్యలో 2.5 గంటల సినిమా చూసుకొని వస్తారు రిఫ్రెష్మెంట్ అని. సో అలాంటి వాళ్ళకి దిల్రూబా సినిమా ఖచ్చితంగా పనికొస్తుంది. కిరణ్ గారు హాయ్ అండి. దిస్ ఇస్ శరత్ ఫ్రమ్ తెలుగు. అండ్ 2019 లో కెరీర్ స్టార్ట్ చేశారు అండ్ ఇప్పుడు దిస్ ఇస్ 10th మూవీ దిల్రూబా ఐ థింక్. సో హౌ ఇస్ దిస్ జర్నీ? వెరీ బ్యూటిఫుల్ జర్నీ. హ్యాపీగా నన్ను నేను కొత్తగా ఎవ్రీడే ఏదో నేర్చుకుంటూ కింద పడుతూ పైకి లేస్తూ మీ అందరి ప్రేమని తీసుకుంటూ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ అండ్ ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ జర్నీ. ఆ తర్వాత అడగండి, ఐ ఫీల్ హ్యాపీ. ఇదే సినిమా గురించి ఇది కాంట్రవర్సీ ఏం కాదు, అంటే రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది అండ్ సీతమోట్లి సినిమాల చెట్టు కూడా రీ రిలీజ్ అవుతుంది. అంటే ప్రతి మిడిల్ క్లాస్ అబ్బాయికి ఎస్విఎస్సి అనేది ఒక ఎమోషన్. సో అంటే మీరు కూడా మిడిల్ క్లాస్ నుంచి వచ్చారు కాబట్టి, అంటే ఇప్పుడు ఆ సినిమా రీ రిలీజ్ అవుతుంది కాబట్టి, అది ఫస్ట్ టైం రిలీజ్ అయినప్పుడు ఎస్విఎస్సితో మీకున్న ఒక ఎమోషన్ పాయింట్ ఏమన్నా షేర్ చేసుకోగలరా? నేను చూసిన సినిమాలలో అతి ముఖ్యమైన అండ్ చాలా నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. శ్రీకాంత్ అడ్డాల గారిని కలవడం, ఆయనతో నేను డిస్కస్ చేయడం, మీ ఇద్దరం ఒకటి చేద్దాం అనుకుని డిస్కస్ చేసే సందర్భాల్లో 100 సార్లు చెప్పిండు. ఆయన నాకు చెప్పే కథ నేను వినకున్నా ఎంతసేపు నాకు సీతమ్మ వాకిట్లో డైలాగులు ఎలా రాశారు సార్, ఎలా చూపించారు సార్ అదని. మహేష్ బాబు గారిని వెంకటేష్ గారిని కానీ ఎక్స్ట్రాడినరీ ఆ సినిమా. నాకు ఇంకా ఎందుకు బాగా ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అంటున్నానంటే, నేను మా అన్న జైశ్యామ్ థియేటర్ తిరుపతిలో చూసాం ఆ సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. చాలా సంవత్సరాల తర్వాత ఎందుకో ఇద్దరం కలిసి ఆ సినిమా చూసాం. చాలా మెమరబుల్గా అనిపించింది. వెరీ వెరీ బ్యూటిఫుల్ ఫిలిం. ఖచ్చితంగా రేపు నేను ఫస్ట్ షో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు నేను వెళ్ళి మళ్ళీ నేను చూద్దాం అనుకుంటున్నాను. చాలా అంటే చాలా ఇష్టం. కొన్ని సినిమాలు మనకి ఆ టైంకి అలా హై వెళ్ళిపోయేసి ఉంటాయి, కొన్ని సినిమాలు ఎప్పటికీ మన జీవితంలో కొనసాగుతూ ఉంటాయి. నాకు తెలిసి తెలుగు కుటుంబాలలో చాలా రోజులు గుర్తుండిపోయే సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. కిరణ్ గారు ఎక్కడండి? ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సార్. నాకు నా పర్సనల్గా మనందరం హార్డ్ వర్క్ చేసుకుంటూ వెళ్తుంటాం. ఎంత కష్టపడినా సరే ఒక మ్యాజిక్ అన్నది లైఫ్లో జరగాలి. ఆ మ్యాజిక్ జరగకుండా అందరూ కష్టపడతారు. నాకన్నా టాలెంటెడ్ చాలా మంది ఉన్నారు, నాకన్నా కష్టపడే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. కానీ ప్రతి ఒక్క లైఫ్లో ఏదో టైంలో మ్యాజిక్ జరిగితే అది బయటికి కనిపిస్తుంది. 2024 ఆ మ్యాజిక్ జరిగింది నా పర్సనల్ లైఫ్లో, సినిమా కెరియర్లో. అన్నిటికన్నా ముఖ్యంగా తెలుగు ప్రజలు నన్ను ఓన్ చేసుకున్న విధానం. సో 2024 ఈజ్ వెరీ మెమరబుల్ సార్. ఇలాగే ఎవ్రీ ఇయర్ ఉండాలని కోరుకుంటున్నాను.